శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 22వ శ్లోకాన్ని ఈవేళ మనం శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. నమే పాదాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, నాకీ 3 లోకములందును చేయదగిన కార్యమేదియును లేదు, మరియు పొందబడనిదియు పొందదగినదియునగు వస్తువును ఏదియు లేదు. అయినను నేను కర్మయందు ప్రవర్తించుతూనే ఉన్నాను కదా. ఇక్కడ పరమాత్మ ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మానవ మాతృలము మనమెంత, నాకు అన్నీ తెలుసు, నేను అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ విధంగా నేనే అదై ఉన్నాను, నేను ఏ కర్మములు చేయవలసినటువంటి అవసరము నాకు లేదు అనే మాటని అనవలసినటువంటి అవసరము లేదు. అన్ని కర్మములు చేస్తూ ఉండవలసినది. ప్రకృతి ధర్మములకు వ్యతిరేకము కానటువంటి కర్మములు అన్నీ చేస్తూ ఉండవలసినదే. ప్రకృతి ధర్మములకు ప్రకృతి నియమములకు కట్టుబడి ఉండవలసినదే. ధర్మ అధర్మములను గుర్తిరిగి ధర్మ మార్గముందు జీవితాంతము కూడా ప్రయాణిస్తూ ఉండవలసినదే. కానీ మానవుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి నాకు ధర్మ అధర్మములతో పని లేదు అనే మాట అనకూడదు. కర్మము చేస్తూ ఉండవలసినది, నిష్కామ కర్మ చేయవలసినదే అని ఇక్కడ భగవానుడు తెలియచేశాడు స్పష్టంగా. శ్రీకృష్ణమూర్తి సాక్షాత్తు పరమేశ్వరుడే కదా. కనుక లోకములన్నీ వారి కుక్షియందే, అంటే తన యొక్క శిరస్సు పైనే ఉన్నవి అన్నీ కూడా. అట్టి తరి ఇక ఆయా లోకములందు వారికి చేయదగిన కార్యము కానీ పొందవలసిన వస్తువు కానీ ఎట్లుండగలదు? తన చెంతే అన్నీ ఉన్నప్పుడు తాను ఏమి కోరవలసినటువంటి అవసరము లేదు, తాను ఎవరికి ఇవ్వవలసినటువంటి అవసరము లేదు, తాను ఎవరి దగ్గర నుంచి తీసుకోవలసినటువంటి అవసరము లేదు. అటువంటి మహనీయుడే నేనే కర్మ ఆచరిస్తూ ఉన్నాను అర్జున. కావున నీవు కర్మ చేయడానికి తగిన వాడవే కానీ కర్మను వదలడానికి తగినటువంటి వాడివి కాదు. నిష్కామ కర్మయోగము చేయవలసిన వాడివే కానీ కర్మను వదలసినటువంటి వాడివి నీవు కాదు అని అర్జునుని ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేశారు. కర్మములు చేస్తూ కర్మబద్ధుడు కాకుండా ఏ విధంగా చేయాలి అంటే నిష్కామ కర్మాచరణ చేయవలసినదే అని భగవానుడు తెలియచేశాడు. కనుక ఏ పని మనము చేయవలసినటువంటి పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు ఈ మానవ జీవన ఉపాధి కోసం మనం ఎన్నుకున్నటువంటి వృత్తిని ఇది మనకు పనిగా భావించి, ఇది కర్మగా భావించి మనము చేయవలసినదే కానీ దాన్ని ఆపడానికి వీలు లేదు. దానిలో విపరీతమైనటువంటి వ్యామోహమునకు లోనై, కోరికలకు లోనై ఏదో ఫలాపేక్షతో చేసినప్పుడు అది శుభాశుభములు ఏర్పడినప్పుడు నీవు దుఃఖానికి లోనవుతావు. కనుక నిష్కామ కర్మాచరణ చేస్తే ఏ దుఃఖానికి కూడా నీవు లోను కావు, ఏ యొక్క సుఖదుఖములకు నీవు వశముడు కావు అని చెప్పాడు పరమాత్మ. ఈ సత్యాన్ని మనం అందరూ కూడా గమనించి ఏ సుఖదుఖములకు లోను కాకుండా నిష్కామ కర్మాచరణ చేయవలసినటువంటి అవసరం మన అందరిపైన ఉన్నదని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. కావున కరుణామయులు కనుక భక్త సంతరణార్థములై భక్తులను ఉద్ధరించుటకై అవతారములెత్తి ప్రజో ప్రకృతికై కర్మలను చేయుచూనే ఉన్నారు. కావున వాస్తవముగా నిరాకారుడైనను సాకార రూపమును ధరించి ప్రజలలో కలిసి మెలసి వారికి ధర్మములను తత్వ రహస్యములను బోధించి
ముక్తి మార్గమును జనులకు కరతలామలక మొనర్చుతున్నారు. సాక్షాత్ భగవానుడే ఈ ప్రకారముగా కర్మములను ఆచరించుచుండా ఇక సామాన్య జనులు ఆచరింపవలదా అని ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ మనకు. తప్పకుండా భగవానుడు ఏ ఆచరణ చేశాడో అది మనం ఆచరించి తీరవలసినది. ఇక్కడ మనకు భగవానుడు అంటే సాక్షాత్తు గురుమూర్తినే తీసుకోవాలి. సద్గురుమూర్తి ఏ ఆచరణ అయితే ఆచరించాడో, వారి గురువు చెప్పిన విధంగా ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడో, ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడో, ఆ విధంగానే తన యొక్క శిష్యులు కూడా తన గురువు చెప్పిన రీతిని పాటించి, తన గురువు చెప్పిన విధమే సత్యమో భావించి సత్కర్మలు చేస్తూ కర్మరహితులుగా, లేనివారుగా, అహంకార రహితులుగా జీవించవలసి ఉంటుందని ఇక్కడ మనకు తెలియబడుతుంది. జీవన్ముక్తులైనప్పటికీ తత్వానుభూతిని తాము వడసినప్పటికీ అనేకులు భగవానుని ఈ ఆదర్శమునే గైకొని లోక సంగ్రహార్థము పెక్కు కార్యములను ఆచరించుతూనే ఉన్నారు. ఎంతటి గొప్ప విషయం చెప్పారు. ఈరోజు సద్గురు మూర్తులు లోకోద్ధరణకై ఎంత కష్టపడుతూ ఉన్నారు. భగవానుడు ఆనాడు చెప్పినటువంటి సత్యాన్ని అనుసరించి, భగవాను మాటని శిరస వహించి, తాను లేనివారై పరిపూర్ణులై ఎరుకలోకి వచ్చి, ఎరుకతో ఎరుకను తెలియచేసి, లేని భ్రాంతితో సతమతమవుతున్న ఈ యొక్క ప్రపంచాన్ని భ్రాంతి రహితులు చేయడానికి కంకణబద్ధులై ఎంతమంది గురువులు ఈరోజు మనకు కనపడుతూ ఉన్నారు. ఎంతమంది గురువులు చరిత్రలో ఉన్నారో అదేవిధంగా నాటి నుండి నేటి వరకు కూడా గురుమూర్తులు మానవాళి ఉద్ధరణకై పాటుపడుతూ ఉన్నారు. అదే దారిలో యావత్ ప్రపంచము కూడా నడవాలి. అదే ధర్మం అయి ఉన్నది. కాబట్టి ఇక సామాన్యులైన వారు, సాధకులు, ముముక్షువులు అకర్మణ్యత్వమును పారద్రోలి ఆత్మోద్ధరణ కొరకై నిష్కామముగా, అనాసక్తముగా కర్మలను తప్పక ఆచరించవలయను. దానిచే వారికి పరమ శ్రేయము కలుగగలదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.